Learn before you earn. Do not focus on making money. Focus on protecting what you have. So it means do not trade without stop loss. If you trade without stop loss, which is dangerous to your bank account. The goal of a successful trader is to make the best trades. Money is secondary. Risk comes from not knowing what you are doing. అయితే ఇప్పుడు మన ట్రేడ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనము యాక్చువల్లీ పుట్ సైడ్ తీసుకున్నాము. 52,500 పుట్. మార్కెట్ మార్నింగ్ పైకి వెళ్ళలేకపోయింది, సడన్గా ఒక్కసారిగా పైకి వెళ్ళింది 15 మినిట్స్ క్యాండిల్ మంచిగా. తర్వాత పుట్ సైడ్ వచ్చేసి నేను 211లో తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నా కదా స్క్రీన్ పైన అది ఎలా మూవ్ అవుతుందో. ఇది కొంచెం రికార్డింగ్ ఫాస్ట్గా పెట్టాను అనమాట బేసిక్గా. ఇది సేమ్ థింగ్ మన బుక్ మై ప్రాఫిట్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్డేట్ చేస్తున్నాను. 1 by 1 స్క్రీన్ షాట్ ఎక్కడ తీసుకున్నాం, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాము, ఎవ్రీథింగ్ పెట్టాము. సో ఇంకా ఫర్దర్గా టైం వేస్ట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోలోకి వెళ్ళి ఈరోజు ట్రేడ్ ఎలా జరిగింది, ఈరోజు దాని గురించి డిస్కస్ చేసుకునే ముందర మీలో ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, న్యూ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్ కైండ్ ఆఫ్ మోటివేషన్ కూడా అంటాను. మోటివేషన్ ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వద్దని ఉద్దేశం అంతే. మిమ్మల్ని లైక్ చేయమనేది, కామెంట్ చేయమనేది వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వద్దని అడుగుతాను అనమాట. ఒక టైం వేస్ట్ చేయకుండా ఇంకా వీడియో అయితే చూద్దాం. అయితే ఫ్రెండ్స్, మన ట్రేడ్ రివ్యూలో చూసుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 52,500 పుట్ అనేది నేను 211.60లో ఎంటర్ అయ్యా 9:40 టైంకి. తర్వాత అరౌండ్ 280లో క్లోజ్ చేసేసా. సో ఓవరాల్గా మనకు ఒక 69 పాయింట్స్ అయితే వచ్చాయి. సో ట్రేడ్ అయితే ఇప్పుడు రివ్యూ చేద్దాం. చూడండి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ని చూస్తున్నప్పుడు మార్కెట్ ఇక్కడ చూడండి ఓపెన్, ఈ ఎల్లో కలర్ లైన్లో ఓపెన్ అయ్యేసి కిందకు వచ్చింది మార్కెట్. సో ఇక్కడ కిందకు వచ్చింది, ఇది 22,290 వరకు వచ్చింది. ఇక్కడ మీకు జెరోదాలో అయితే కరెక్ట్గా సపోర్ట్స్ అన్నీ గీసుకొని ఉంటాను నేను. ఇక్కడ సపోర్ట్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా మంచి పెద్ద క్యాండిల్ ఫామ్ చేసుకుని పైకి వచ్చేసింది. సో పైకి వచ్చిన తర్వాత సో నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూడండి. 5 మినిట్స్ క్యాండిల్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి అరౌండ్ ఒక 80 పాయింట్స్ కిందకు వచ్చి ఇక్కడ నుంచి పైకి మళ్ళీ బయర్స్ తీసుకొచ్చి ప్రీవియస్ క్యాండిల్ పైన క్లోజ్ చేయలేకపోయారు. సో ఇది కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అనమాట. ఇది హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అనేది. సో ప్రైస్ అనేది ఫర్దర్గా పైకి వెళ్ళడానికి ఎక్కువ పాసిబిలిటీ లేదని, సో అప్పుడే మనం ఎమ్మటే పుట్ సైడ్కి వచ్చేయాలి. సో నేను ఆ టైంలో పుట్ సైడ్ చూస్తాను అనమాట. సో పుట్ సైడ్ చూస్తూ ఉంటే సో ఇంకా చూడండి ప్రైస్ మళ్ళీ పైకి వెళ్ళింది. 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాను, ప్రైస్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది. సో ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయిపోయింది. సో ఆ టైంలో నాకు ఇక్కడ నేను మామూలుగా 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నప్పుడు ఇలా మార్కెట్ కిందకు వచ్చింది, కొంచెం పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. రిట్రేస్ అయ్యే టైంలో ఇక్కడ చూడండి 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక మంచి హ్యామర్ ఫామ్ అయింది. ఇది ఈ గ్రీన్ కలర్ మంచి హ్యామర్, ఇది ఆల్రెడీ హ్యామరు, ఇది కన్ఫర్మేషన్ హ్యామర్. సో హ్యామర్ ఫామ్ అయింది. సో ఈ టైంలో మనం ఎంట్రీ అయిపోవాలన్నమాట. మనం ఈ టైంలో ఎంట్రీ అయిపోతే 9 ఇది ఫామ్ అయ్యేటప్పుడే నేను ఎంట్రీ అయిపోయాను. మోస్ట్లీ 9:40 ఆ టైంలోనే ఈ హ్యామర్ ఫామ్ అయ్యేటప్పుడే నేను ఎంట్రీ అయిపోయాను. బట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఎంట్రీ అవ్వాలా బేసిక్గా. మీరు ఇవన్నీ ఎందుకంటే నేను చెప్తున్నా నేర్చుకోవాలి. ఫస్ట్ మీరు ట్రేడ్ చేసే ముందు ఇలాంటివన్నీ నేర్చుకొని తర్వాత మీరు స్మాల్ రిస్క్తో ట్రేడ్ చేయమని చెప్పడానికి నేను ఇవన్నీ ఇట్లాంటి ట్రేడ్స్ మీరు తీసుకోమని కాదు. సో అందుకోసమే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో బుక్ మై ప్రాఫిట్లో 393 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ ఫ్రీగా నేను పెడుతుంటే ఇవన్నీ, ఎందుకంటే మీరు నేర్చుకుంటారని. చూడండి 52,500 రిస్కీ ట్రేడ్, ఐ హ్యావ్ ఎంటర్డ్ 211, జస్ట్ అబ్జర్వ్ ఇట్, నాట్ రికమెండెడ్ టు టేక్. సో ఇక్కడ నేను చెప్పానమాట. సో 211లో ఎంటర్ అయ్యానని చెప్పేసి. ఓకే, సో 211లో మనం ఎంటర్ అయితే 9:40కి మనం ఎంటర్ అయిపోయాం. సో నెక్స్ట్ అది చూడండి ఇమీడియట్గా 3 మినిట్స్ 9 ఒక 9 మినిట్స్లో 10 మినిట్స్లో మనకి ఈజీగా 211లో మనం ఎంట్రీ అయిపోతే దీని హై వచ్చేసి చూడండి, హై మనకు ఆల్రెడీ 294కి వెళ్ళిపోయింది. సో అరౌండ్ మనకి ఈజీగా 80+ పాయింట్స్ ఈజీగా వచ్చేసాయి అన్నమాట. ఓకే, సో ఇలా మనం ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇమీడియట్గా మనం ఎంట్రీ అనేది కాదు, ఎగ్జిట్ కూడా ఎందుకు ఇమీడియట్గా తీసుకోవాలి. సో ప్రైస్ అనేది ఇక్కడ రిజెక్ట్ అయింది, కిందకు వస్తుంది. ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. ఇది ఎప్పటి నుంచి నేను డ్రా చేసుకున్న మొన్న ట్రెండ్ లైన్ ఇది చూడండి. జూలై 8. సో జూలై 5 నుంచి ఇది ఒక ట్రెండ్ లైన్ ఎలా ఫామ్ అవుతుంది. సో ఓవరాల్గా మార్కెట్ కిందకి వెళ్ళడానికి ఎటువంటి న్యూస్ ఏం లేదు. సో నేనేమనుకున్నా అంటే ఇక్కడ మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ అయిపోయి జస్ట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర, లేదంటే ఈరోజు
అంటే నిన్న క్లోజింగ్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పేసి వెంబడి తీసేసాను అనమాట. సో నేను రిమూవ్ చేసింది 279 ఆల్మోస్ట్ 280 పాయింట్స్ అనుకోండి, అరౌండ్ 69 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయడానికి వీలైందన్నమాట. సో ఈ విధంగా మనము ఎంట్రీ ఎగ్జిట్ ఇలా ప్లాన్ చేసుకోవాలి గైస్. చూడండి ఇలా ఎంత మంచిగా వచ్చిందో. సో ఇదైతే ఓవరాల్గా ట్రేడ్. సో మన టెలిగ్రామ్లో కూడా పెట్టాను. సో 39 మెంబర్స్ ఓట్ చేశారు. ఎనీబడి గాట్ ప్రాఫిట్ అంటే 10% ప్రాఫిట్ అంట. నాట్ ట్రేడెడ్, నాట్ ఎంటర్డ్. నో ఐ హ్యావ్ లాస్ట్ ట్రేడెడ్, అదర్స్ ఏదో ట్రేడ్ చేశారంట. అవుట్ ఆఫ్ మార్కెట్ మిస్డ్. ఓకే ఫైన్. సో ఇదంతా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేది జస్ట్ నేర్చుకోమని చెప్పి, అందరికీ నేర్చుకుంటారని చెప్పేసి. సో ఇది ఓవరాల్గా అయితే ఈరోజు ట్రేడ్ అయితే నేను క్లోజ్ చేసేసాను. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఇలాంటి మనం చేసే వీడియోస్ అన్నీ చాలామందికి రీచ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.